హాయ్ అండి. ఫ్రెష్ తోటకూర భలే ఉంది చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. దీంతో మా నాన్న స్టైల్లో తోటకూరతో అండా బుజ్జి చేసుకుందాం. అండా బుజ్జి అంటుంది ఏంటక్క అనుకుంటున్నారా? ఏందో పేరు పెట్టేశాడు మా నాన్న, అదే పేరు చెప్పాడు, మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. చూడండి వంట ఎలా చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఎప్పుడు చేసే రొటీన్ లాగే చేస్తాను కదా, అందుకే కదా మీరు లైక్ చేయట్లేదు. ఏం చేస్తాం, వంటలన్నీ అలాగే ఉంటాయి. మరి పోపు వేసుకొని పోపులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. మొత్తం మగ్గనిచ్చేసి తోటకూర వేసేసుకోవాలి. కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. తోటకూరలో వాటర్ బాగా వచ్చేసింది. ఈ అండా బుజ్జి అని పేరు ఎవరు పెట్టారంటారు? మా నాన్న పెట్టాడంటారా, లేదంటే అసలే దాని పేరే ఈ కూర పేరే? నాకైతే తెలియదండి. మా నాన్న చెప్పాడు, చెప్పినట్టు చేస్తున్నాను అంతే. పేరు కూడా మా నాన్న పెట్టాడు, నాకైతే సంబంధం లేదు. తోటకూరను మగ్గనిద్దాము. అలాగా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి బాగా మగ్గిపోయింది కదా, కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకుందాం. మీ అందరికీ తెలిసి నేను కల్లుప్పే వాడతానని. కల్లుప్పు వేస్తే అదొక టేస్ట్ వచ్చిందండి కర్రీస్. చూసారా, ఇంకా వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. మనం ఉప్పు పసుపు వేయగానే కారం వేసేసుకుందాం. ఇంకా చాలా, ఇంతకు మించి ఇంకా అవసరం లేదు. బాగా దినిగిపోయింది అంత. ఆకుకూర చూసారా, కొద్దిగా అయ్యింది. ఆకుకూరలు కూడా తింటూ ఉండాలండి అప్పుడప్పుడు. మీ పిల్లలు తినము అని మారం చేస్తే ఇలా ఎగ్ వేసి, లేదంటే చికెన్ వేసి, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం 2 పీసులు అలా వేసి సన్నగా బీట్ చేసేసి అందులో వేసేసేయండి, వాళ్ళే తింటారు. అలవాటు చేస్తుండాలి ఆకుకూరలు. హెల్త్ బెనిఫిట్స్ అయినవైతేనే నేను చెప్తానండి, మామూలు అయితే నేను చెప్పను. ఎగ్స్ కూడా కొట్టేసానండి. కొట్టి మొత్తం తోటకూరకి గుడ్డు మొత్తం కలిసి బాగా పట్టుకోవాలి. అన్నీ అన్ని ఉప్పులు కారాలు అన్నీ మిక్స్ అవ్వాలి ఎగ్స్కి. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసేసుకుందాం. ఇంకా అలా మగ్గిచ్చేసుకుంటే రెడీ అయ్యింది కర్రీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఎవరైనా. రొటీన్ తోటకూర వేపుడు కంటే ఇలా చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి అని నేను చెప్తాను, కానీ మీరు చేయరు. ఉంటాను.